ప్రపంచంలో ఇప్పటికీ కూడా మనిషి ఎందుకు పాపాన్ని జయించలేకపోతున్నాడు? వాక్యం బాగా వింటున్నారు, వాక్యం బాగా చదువుతున్నారు, పాటలు బాగా పాడుతున్నారు, దైవికమైనటువంటి బిడ్డలే బాగా ఉంటున్నారు, కానీ పాపాన్ని ఎందుకు జయించలేకపోతున్నారు? ఇప్పుడు ఈ సమయం నేను ఒక సీక్రెట్ మీకు చెప్పబోతున్నాను. పాపాన్ని జయించాలంటే చాలా కష్టం అనుకుంటున్నారు. ఎలా నా కంట్రోల్ అవుతున్నా, కోపము, దొంగతనము, అబద్ధాలు లేదా అన్నీ చేస్తున్నాను, దేవుళ్ళలో ఉంటున్నాను, ఎలాగా నా పరిస్థితి ఎలా, వీటి నుంచి నేను బయటపడాలంటే ఎలా? చెడ్డ కళ్ళు, చెడ్డ తలంపులు, విపరీతంగా ఫోన్లో వ్యర్థమైన చూడటం, ఇలాంటి ఎందుకు నా కంట్రోల్ కావటం లేదు? నేను ప్రార్థనకు వస్తున్నానే, బైబిల్ చదువుతున్నానే, పాటలు పాడుతున్నానే, బాగుంటున్నానే, నేను ఎందుకు వీటిలో నుంచి బయటకు రాలేకపోతున్నాను అని మనిషి బాధపడుతూ ఉంటే నీకు ఒక శుభవార్త చెప్తున్నాను. వాటి నుంచి నువ్వు బయటపడాలంటే నేను ఒక సీక్రెట్ చెప్తున్నాను. నోటితో పలకటం అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఏదైతే జయించాలనుకుంటున్నావో దాన్ని నోటితో పలకాలి. నువ్వు ఉదాహరణకి ఈ లోకంలో ఉన్నటువంటి ఒక నానుడు ఉంది, ఏంటో తెలుసా? నువ్వేదన్నా మంచి చేయాలనుకున్నా, ఏదన్నా అలవాటు మానేసేటప్పుడు నలుగురు చెప్పి మానేరా అని అంటారు. ఎందుకంటారు? రేపు అది మరలా నువ్వు చేసావనుకో, వాళ్ళు నీకు బుద్ధుందా, ఎందుకు చేసావు ఈ పని అని అంటారని నలుగురు చెప్పి మానేయమని అంటారు. అది ఎలాగుందో అలాగే మన నోటితో మనం రిలీజ్ చేయాలి వర్డ్. ఉదాహరణకి దేవుడు నిన్ను కాపాడుతాడు అనే మాట ఉంది, నువ్వు మనసులో అనుకోవటం కాదు, నోటితో డెలివరీ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు నన్ను భద్రపరుస్తాడు, ఇది మాట ఉంది, ఆ మాటను పట్టుకోండి. నువ్వేమన్నా తెలుసా? యేసు ప్రభు వారు నన్ను భద్రపరుస్తున్నారు, నా చూపుని భద్రపరుస్తున్నారు, నా చెవుల్ని, నా నోరుని, నా మాటని అని నువ్వు ఎప్పుడైతే పలుకుతావో, ఓ యేసు ప్రభువా నేను నథింగ్ అయ్యా, నేను కాదు ప్రభువా నీవే అని ఎప్పుడైతే నోటితో పలుకుతావో, నోటితో పలకటం వల్ల అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం. చాలా మందికి మారాలని ఆశ ఉంటుంది కానీ నోటితో పలకరు. నోటితో పలకపోకుండా ఉండటం వల్ల ఇంకా అదే భక్తిహీనత, ఇంకా బలహీనలై ఉంటున్నారు, ఆత్మలో శక్తి లేకుండా ఉంటున్నారు. చిన్న టెన్షన్ కే లేదా చిన్న టెంప్టేషన్స్ కే, చిన్న చిన్న బలహీనతలకే పడిపోతూ ఉన్నారు. మీరు పడిపోకుండా ఉండాలంటే చెప్తున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు నోటితో పలకటం అలవాటు చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. నోటితో పలకాలి, నోటితో పలకాలి. యేసుక్రీస్తు ప్రభువు గురించి నోటితో పలకాలి. పరిశుద్ధాత్ముడు అప్పుడు నీలో ఉంటాడు కనుక యేసుక్రీస్తు ప్రభువా నేను నథింగ్, ఈ రోజు నన్ను దీవించు, నా సమయాన్ని దీవించు, ఈ రోజు నేను చేసే ప్రతి ఒక్క పనిని దీవించని నోటితో పలకాలి. నోటితో పలకటం వల్ల విశ్వాసం అనే దాన్ని ఫోకస్ చేయాలి. నువ్వు ఏదైతే పలికావో ఆ మాట మీద ఈ రెండు కనెక్ట్ అవటం వల్ల నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు. దేవునికి స్తోత్రం. మనం